కాంగ్రెస్ వాళ్ళు సభ పెట్టినట ఆడ పైసలు ఎత్తారట. ఇది ఒక్కతే ఆపకేసి రైతు బంధు నెలకోకిస్తా ఎకరానికా అంటే 2 నెలలకు ఒక ఎకరానికి అంతేనా? 6,000 వేసినాం మా అంతా సిపాయిలను బొచ్చ కొట్టుకుంటారు. ఆనాడు ఎట్లా పడేది రైతు బంధు? 10 రోజుల గ్యాప్లో మొత్తం రైతులకు వచ్చేసేది. టంగ్ మన సెల్ ఫోన్ మోగుతుండే, మంచిగా టింగున పోయి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకుంటుండే. ఎక్కడ పోయా మరి రైతు బంధు కోసం మొగులు చూడాలా? అది నెలకో ఎకరానికి వస్తుంది. ఇప్పుడు జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు. రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టను అయింది. 3వ కిస్తీ రావాలంటే మళ్ళీ ఏమన్నా కేసీఆర్ సభ పెట్టాలి ఇక, అంతేనా? ఇది ప్రభుత్వమా? ఒక 75,000 కోట్లు ఇచ్చినాం మనం రైతులకు. 75,000 కోట్లు. పల్లరాజశేఖర గారు ఉన్నాడు ఎక్కడో అయినప్పుడు రైతు బంధు అధ్యక్షుని ఉండే రాష్ట్రానికి ఎమ్మెల్యేగా లేకుండే ఈయననే నిలబడేపించింది. 73,000 కోట్ల పైచీలకు డబ్బులు అనాయాసంగా రైతు ఖాతాలకు పంపించింది. ఇప్పుడు ఏం రోగం వచ్చింది? ఏం బీమారి వచ్చింది?